అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీతకు స్వాగతం. ఈరోజు 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 4, 7, 8, 10 శ్లోకాల నుంచి కొంత నీతి. ఒక వ్యక్తిని 3 రకాలైన దృష్టితో చూడవచ్చు. దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి. అందచందాలు మొదలైన వాటిని చూడటం దేహదృష్టి. పాండిత్యం, గుణగణాలు, శీలం మొదలైన వాటిని చూడటం మనోదృష్టి. అతని నిర్మల ఆత్మరూపాన్ని దర్శించటం ఆత్మదృష్టి. మహనీయులకి ఇలాంటి దృష్టే ఉంటుంది. సామాన్యులు మొదటి 2 దృష్టిలు కలిగి ఉంటారు. ప్రతివారు ఆత్మదృష్టినే కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ధర్మాచరణే మనిషిని రక్షిస్తుంది. మనుషులకు శాంతి, సౌఖ్యాన్ని కలిగించేది అదే. మంచి మార్గంలో వెళ్తూ సత్ప్రవర్తన కలిగిన మంచివారికి భగవంతుని రక్షణ లభిస్తుంది. కామం, క్రోధం, భయం వదిలితేనే హృదయం శుద్ధమవుతుంది. ఈ 3 మహాప్రమాదకరం. వాటిని వదిలించుకోవాలి. దీనికి ఉపాయం నిరంతరం భగవచ్చింతన మరియు భగవంతుని ఆశ్రయించడమే. భగవత్ స్వరూపం పొందుటకు హృదయం నిర్మలంగా ఉంచుకోవటం అవసరం.